ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన్ని మనం ఏం మాట్లాడుకున్నాం? లాజర్ దాకా చెప్పుకొని మాట్లాడుకున్నాం. అతనికి దిదుమ అనబడిన తోమ ఎందుకు అక్కడ కంగారు పడ్డాడు అని అంటే ఆ విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళని యేసు ప్రభు వాళ్ళని కూడా రాళ్ళతో రువ్వి, అంటే కొట్టడం, రాళ్ళు రువ్వి అంటే ఇది చేసి వాళ్ళని బెదిరించి భయపెట్టి అక్కడ సువార్తకి వెళ్ళినప్పుడు అవమానపరిచారనమాట. ఒకసారి మీరు యోహాను సువార్త చదువుకుంటే కనిపిస్తుంది. అయితే మీరు వాక్యం పెట్టరా, ఇప్పుడు మేము చదువుకోవాలని మీరు అనుకోవచ్చు. అంత ఖాళీ ఎవరికీ లేదు కాబట్టి ఒకవేళ మీరు చదివినా చదవకపోయినా వాక్యం చెప్పడం అనేది నా బాధ్యత. ఆ యొక్క రిఫరెన్స్ కూడా నేను పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఇచ్చింది ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది ఉండాలి కాబట్టి మనకు వాక్య నిర్ధారణ ఉండాలి. తర్వాత ఇలా జరిగిన తర్వాత యేసు ప్రభు గారికి లాజరు చనిపోయిన వార్త వెళ్ళలేదు, లాజరు రోగి ఉన్నాడన్న వార్త వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? 2 రోజుల ముందే ఆ వార్త వెళ్ళింది. ఈ అక్క చెల్లి సీరియస్గా ఉందని చెప్పి పంపించారు వార్త ఇవ్వడానికి. సరే, 2 శిష్యులు వెళ్ళి దిదుమ అనబడిన తోమ ఇంకొక అతను కూడా వెళ్ళి ఆ యొక్క వార్త చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ ఏమన్నారంటే, ఇంకా 2 దినములు మనం ఇక్కడే ఉందాం. ఇదేంటిది? అక్కడ వచ్చి పరిస్థితి వచ్చి సీరియస్గా ఉంటే, అక్కడ వచ్చి ప్రాణ ప్రమాదంగా ఉంటే, అక్కడ వచ్చి ప్రాణం పోయే పరిస్థితులు ఉంటే చాలా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాడు కదా యేసు ప్రభు వారు, మన బోధకుడు. ఇప్పుడేంటి ఇంకా 2 దినములు నిలిచిపోతామని అంటున్నాడు? ఒకవేళ అతని పరిస్థితి ఇంకా విషమించిందంటే, ఇంకా సీరియస్ అయిపోయిందంటే పరిస్థితి ఏంటి? ప్రాణం పోతుంది కదా అని వీళ్ళు వచ్చి విలువెల్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు చాలా మొండిగా, చాలా మొండిగా అక్కడ ఆయన ఒక 2 దినాలు ఉండిపోయారు. లాజర్కి బాగోలేదని తెలుసుండి కూడా కావాలని 2 దినములు అక్కడ స్టే చేశారు. ఎక్కడ చేశారు? బేతనియాలో చేశారు. ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఎందుకు ఆయన కూర్చున్నాడు, అక్కడ ఎందుకు ఆయన ఉంటున్నాడు, అక్కడ ఎందుకు ఆ ప్లేస్ వదిలి రాలేకపోతున్నాడు అనే విషయం ఉంటే నేను చెప్తాను. ఏదో బేతనియా కదా, ఒక ఊరు కదా, అక్కడ ఏదో తిరుగుతూ సువార్త చేసి అలాగా 10 నిమిషాలు ఏదో కూర్చున్నారని అనుకుంటున్నారేమో. కానీ మీరు సరే, మీ యొక్క వివర విషయం నాకు ఎలా ఉందో నాకు అనవసరం. నాకు తెలిసిన వివరాన్ని మాత్రం మీ ముందుంచడం అది దేవుని యొక్క కృప. దేవుడు నాకు చెప్పింది నేను మీకు చెప్పడం అది నా ధర్మం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 2 దినాలు అక్కడ ఉండిపోయాడంట. ఒక్కొక్కరు మనం అనుకో విషయం తెలిసి కూడా మనిషి రాలేదు అంటే మన మాటలు, మనలో ఒక మాటలు చాలా పొగరా, చాలా అది, చాలా ఇది కావాలని చేశారు. ఏదో ఇప్పుడు రాకపోతే బాగోదు, 10 మంది 10 రకాలుగా అనుకుంటారని ఇప్పుడు వచ్చారు. ఇలాగా మానవుని యొక్క ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే, ఈ రోజుల్లో మన మాట, మన ఆలోచన, మన విధానం ఎలా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి నిజంగా ఏ కారణం చేతన్నా కుదరలేదో, ఏమన్నా వాళ్ళ బాడీ ప్రాబ్లమో, లేకపోతే బాడీ ప్రాబ్లం అంటే అనుకోకుండా ఏదో ఒకటి రావచ్చు కదా, కాలు నొప్పో, కన్ను నొప్పో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. లేకపోతే ఒకవేళ ఏమైనా మనసు బాధలు, మనస్తాపాలు, ఏమైనా గొడవలు ఉంటే గుక్కుని ఎందుకులని కూడా ఆగచ్చు. ఇలా ఏదేదో కారణం ఉంటాయి, అనేకమైన రీజన్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటి విషయంలోని ప్రతిదీ లాగి చూసి కన్నా వదిలేసుకోవడం మంచిది. అలాగా యేసు ప్రభువారు ఆ విషయం తెలిసి 2 దినములు అక్కడే ఉండిపోయారు. 2 దినములు ఉండిపోయిన తర్వాత వెళదాం రండి అని బయలుదేరినప్పుడు ఏమన్నారంటే, అప్పుడు చెప్తున్నారు లాజరు నిద్రించాడు అలాగా ఎలాగని అన్నప్పుడు ఇప్పుడు ఈయన అంటున్నారంట, ఒకప్పుడు నిన్ను వాళ్ళు రాళ్ళు కుట్టి రాళ్ళు రువ్వి చంపబోయారు కదా, ఇప్పుడు రాళ్ళు రువ్వి చంపడానికి మనం వెళ్ళాలా ఏంటి? అలాగే ఇందాక నిన్ను చదివాను కదా, ఏమని చదివాను? యోహాను సువార్త 11 వచ్చి మళ్ళీ 14 వచ్చి ఒక్కటి చదువుతున్నాను చూడండి. కావున యేసు లాజరు చనిపోయాను. మళ్ళీ యేసయ్య చెప్తున్నారు, బాబు లాజరు చనిపోయాడు, పదండి వెళ్దామని. ఇంకంతే. అందుకు దిదుమకి కోపం వచ్చేసింది, భయం వేసేసింది. ఇక అతను మైండ్ అంతా కూడా కొంచెం అన్కండిషన్ అయిపోయి, ఇప్పుడు అతనితో పాటు మనము చావడానికి వెళ్ళాలా, ఇప్పుడు రాళ్ళు ఇచ్చుకొని నిన్ను నన్ను అందరూ కొట్టేరా అని అన్నాడు. పాపం పిల్లోడు వచ్చి ప్రాణభయంతో ఊగిసలాడుతున్నాడు. బాబు మన ప్రాణం తీసేస్తారు, ఇలాగని ఏదేదో మాట్లాడుతున్నాడు. దిదుమ అనబడిన తోమ కొంచెం భయం వేసి, అందుకని నిన్నటి దినాన నాకు కొంచెం నవ్వు కూడా వచ్చింది. దేవుడు పక్కన ఉండగా కూడా నవ్వుతున్నారంటే వీళ్ళంతటి అల్ప విశ్వాసులని. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? నమ్మట్లేదు. వినడానికి వింటున్నారు కానీ నమ్మట్లేదు. ఆయన క్రియలు చూస్తున్నారు కానీ నమ్మట్లేదు. అందుకే దేవుడు పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు, పాత నిబంధనలో యెహోవా దేవుడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చెప్పారు? నమ్మండి అని. అబ్రహాము నమ్మకానికి
మూలపురుషుడు. ఇదే మాట ఎక్కడి దాకా వచ్చింది? చివరి ప్రకటన దాకా వచ్చింది, నమ్మండి అని. అక్కడ అన్నది అక్కడ వదిలేచ్చు కదా. పాత నిబంధన అంతా నమ్మకం మీద నడిచింది, క్రొత్త నిబంధన అంతా కూడా నమ్మకం మీద నడుస్తుంది. అంటే మనలో ఏమీ లేదు, నమ్మకం లేదు. మనలో ఏమీ లేదు, విశ్వాసం లేదు. మనలో ఏమీ లేదు, నిరీక్షణ లేదు. మనలో ఏమీ లేదు, ఆ కార్యం జరుగుతుందని దాని కొరకు కనిపెట్టుకునే ఓపిక లేదు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓపికతోటి ఉండండి, ఓర్పుతోటి ఉండండి, సహనంతో ఉండండి. తగిన కాలమున తగిన సమయమున మీరు పంట కోయుదురు. అంటే మీ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. మీరు పిచ్చుకోతలాగా పరిగెట్టేది. నాకు చెప్పారు కదా, నేను తీస్తాను ఆ లెటర్లు తీసి మీ యొక్క విషయాలన్నీ చదివి జవాబిస్తాను. నాకు పనులు ఉన్నాయి, మీరే కాదు కదా, అందరూ ఉన్నాయి, అన్నీ చూడాలి కదని ఆయనకుండే రీజన్స్ అయ్యి ఆయనకుంటే మన రీజన్స్ అయ్యి అనుకుంటాయి. సరే, ఈ విషయం ఇది ఎలా జరుగుతున్నప్పటికీ ఏమైందంట, అప్పుడు యేసుప్రభువారు అన్నారు. ఈ మాటలు చెప్పిన తర్వాత దిదిమనబడిన తోమా శిష్యులు ఎలా అన్న తర్వాత 2 దినాలు ఆయన ఇంకా అక్కడే ఉండిపోయాడు. ఎక్కడ? ఆ యొక్క ప్లేస్లో అయినా ఉండిపోయాడు. నిలబడిపోవడం అంటే ఏదటి అక్కడ నిలబడి ఉన్నారని కాదు, ఏదో శిక్ష పడింది అందుకే నిలబడమన్నారు, స్కూల్ పిల్లలు నిలబడమంటారు ఆ టైప్లో అనుకోద్దు సుమా. అక్కడ ఆయన 2 దినాలు ఉండిపోయారనమాట. అంటే ఇంకా లేట్ అయిపోయింది కదా ఇక్కడ చనిపోతారని. అప్పుడు అలాగన్నప్పుడు చెప్పారు, బాబు చనిపోయారు, మనం వెళ్ళాలి, అలాగే ఎలాగన్నప్పుడు ఇలా రాళ్ళు కుడివి మరి చంపేస్తారు కదా, ఏంటి పరిస్థితి, ఒకప్పుడు నిన్ను నన్ను మనందరిని ఇలా చేశారు కదా ఏంటి అని అన్నప్పుడు అప్పుడు అంటారంట, పగలు 12 గంటలు ఉన్నాయి కదా, రాత్రి ఒక 12 గంటలు ఉన్నాయి కదా, నీకెందుకు కంగారు, నాకు తెలీదా? పగలు ఏ తొట్టుపాటు వచ్చినా ఏ వచ్చినా చూసుకోగలుగుతాం, చేయగలుగుతాం. రాత్రి ఏం చేస్తాం? ఎక్కడికి ఉంటుందో ఎక్కడ పోయిందో ఎవరు తెలుసు. అందుకే నిన్న పగలు రాత్రి కోసం నేను చెప్పాను. అంటే ఏంటి? ఇప్పుడు పగలే సమాధి దగ్గరికి వెళ్ళాలి, పగలే సమాధిలోంచి బయటికి తీయాలి, పగలే స్త్రీలు పురుషులు రావాలి, పగలే ఊరు జనం రావాలి, పగలే ఈయన్ని తర్వాత ఘనపరచాలి. అప్పుడు దాకా ఆయన బోధకుడు వచ్చాడు అని అన్నారు. ఇంకా యూదులు రాజు అనలే, ఇంకా ఘనకార్యం ఏమీ జరగలేదు అక్కడ, ఇంకా దేవునికి అంత మహిమ ఏమీ రాలేదు. ఒకప్పుడు అవమానభరితుడు అయిన ఆయన ఆ ప్లేస్లోని అక్కడ ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. తర్వాత లాజరు బయటకు వచ్చిన తర్వాత ఈయన మహారాజు అయిపోయాడు. ఇంతకాలం దేనికోసమైతే ఏ రాజు అని చెప్పుకు తిరిగి ఎదురు చూశాడో ప్రజలలోంచి ఆ మాట బయటకు వచ్చేదాకా ఆయన అంత శ్రమ పడ్డాడు అనమాట. యూదులకు రాజు రారాజు యేసయ్య మాత్రమే అని అనిపించుకోవాలి. యూదులకు రాజు జయము, ఓసన్నకు జయము, మహోన్నతునికి జయమని ఇంకా వాళ్ళు ఒక ఎమోషనల్ ఫీలింగ్ అయిపోయారు. ఇంకా బ్రెయిన్లోని ఒక ఆనందం వచ్చేసింది అనమాట. ఎప్పుడైతే లాజరు తిరిగి మంచి ఆరోగ్యంతో, పేరేత వస్త్రములతోటి, చావు బట్టలతోటి, ఆ మొహానికి ఊపిరాడ కట్టుకున్న రుమాలతో బయటకు వచ్చాడో, ఇక చూడండి, ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయన దేవుని కుమారుడే, ఈయన దేవుని కుమారుడే. లేకపోతే ఇలాంటి అద్భుతం ఎవరు చేస్తారు, ఇలాంటి ఆశ్చర్యం ఎవరు చేస్తారు, ఇలాంటి మహిమకార్యం ఎవరు చేస్తారు? స్వస్థతలు అంటే గారడి విద్యలు కూడా ఏదో అటు ఇటు చేస్తున్నారు. సరే, అవన్నీ పక్కన పెట్టండి. ఇంతకు మించిన అద్భుతం ఇంకొకటి ఏది కూడా లేదు. ఈయన నిజంగా రాజే, దేవుని కుమారుడే, రాజు కుమారుడే. నిన్న రాజకుమారుడు కోసం కూడా ఒక విషయం చెప్పాను. ఇప్పుడు రాజు బ్రతుకుంటుండగా రాజుకి 2 కొడుకులు ఉంటే రాజుగారి పెద్ద కొడుకు, రాజుగారి చిన్న కొడుకు అని అంటారు తప్ప ఆ రాజు అంటారా? ఒకవేళ రాజు చనిపోయి ఆ తర్వాత ఈ కొడుకు ఆ రాజు స్థానంలో కూర్చుంటే ఉంటారు రాజుగారు అంట. పెద్ద రాజుగారు చచ్చిపోయారా, ఇంకో ఆయన రాజు అయ్యాడా, ఇలాగంటారు, రాజుగారనే అంటారు. పెద్ద కొడుకు వచ్చాడా, చిన్న కొడుకు ఎక్కడ, ఆ సీట్ ఎవరు కూర్చున్నారు, రాజు పరిపాలన, ఇక ఎన్ని అనరు, రాజుగారనే అంటారు. అక్కడ ఏజ్ కూడా చూడరు. అంతే తప్ప ఆ కొడుకు తండ్రి చచ్చిపోయాడు, కొడుకు రాజు అయ్యాడు, ఎంత స్టోరీ చెప్పరు. రాజ్యానికి రాజు ఎవరంటే ఆయన పేరు చెప్తారు, చిన్నరాజు పెద్దరాజు ఏదో చెప్పేస్తారు అంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో ఉన్నప్పుడు యేసుప్రభువారు అక్కడ ఇంకా 2 దినాలు ఉండిపోయారు. 2 దినాలు ఎందుకు ఉండిపోయారు అక్కడ? 2 దినాలు ఎందుకు ఉండిపోయారంటే ఇంకా రోగం ముదిరిపోతుంది కాబట్టి, ఆయన ఇప్పటికే ప్రాణాలతో కొట్టిమిట్లు ఆడుతున్నాడు కాబట్టి, కుర్తులు పడ్డ ఎలకలాగా టెక్కిమని వచ్చే ప్రాణం పోయే ప్రాణం కొట్టుకుంటున్నాడు కాబట్టి, ఇంకా దినములు అయ్యేటప్పటికి అతను చనిపోతాడు కాబట్టి, చనిపోయిన అతన్ని లేపాలంటే ఇప్పుడు యేసుప్రభు వచ్చేసాడు అనుకోండి, ఇమ్మీడియట్లుగా ఎక్కడో ఉన్న చిన్నదాన్ని లేపేశాడు దేవుడు. ఆ తల్లి వెళ్ళిపోయింది, వెనకాతలిగో నా కూతురు దయ్యం పట్టుకొని బాగా బాధపడిపోతుంది, నాకు అనవసరం, స్వస్థపరిచితావా లేదా, నేను మనుషుల కోసం వచ్చాను, నీలాంటి కుక్కల కోసం రాలేదు. ఆ కుక్కనే, నేను కుక్కనే, నా పిల్లల కుక్కలు, అందరూ కుక్కలే, నా కూతురు స్వస్థపడాలి, నీ చెయ్యి వేస్తే చాలు స్వస్థపడుతుంది, కానీ నీ చెయ్యి కూడా వద్దు, నీ మాట చెప్పు, నా కూతురి మీదకి వెళ్ళిపోద్ది.
ఎంత గొప్ప విశ్వాసం అమ్మా! ఇంతగా కుక్కతో పోల్చాలన్నా, కుక్క విశ్వాసానికి సాదృశ్యం. అందుకు పోల్చాడు యేసయ్య. నన్ను ఇంత వెంబడించావే, నేను చేస్తాను చెయ్యను అని తెలియపోయినా, నీ కాళ్ళు కొట్టుకుపోయినా, నీ పాదాలు కొట్టుకుపోయినా, ఇజ్రాయేలులో ఎవరికీ కూడా నేను వెళ్ళొచ్చినా తిరిగి వచ్చిన ఇంతటి విశ్వాసం లేదే. నన్ను వెంబడించి 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 నీ కూతురికి దయ్యం పట్టుకున్నదని చెప్పి ఎంత నన్ను వెంబడించావు కదమ్మా. కుక్క పిల్లలు తిన్న రొట్టె కూడా నీకు అంటే అక్కడ ఏమని పోల్చాడు? కుక్కతోటి దేని పోల్చాడో తెలుసావని? విశ్వాసంతో పోల్చాడు. నన్ను కుక్కతో పోల్చావని అతని ఆమె ఫీల్ అవ్వలేదు. పోనీ కుక్కనో నక్కనో ఇంకొక ఏదో జంతువుని ముందు నాకు అర్జెంటుగా నా కూతురిని స్వస్థపరచు, నేను ఆ బాధ చూడలేకపోతాను. వెంటనే దేవుడు పద వస్తాను. వద్దు, నువ్వు వచ్చి అంత గొప్పదాన్ని నేను కాదు ప్రభు, నువ్వు వచ్చి అంత గొప్ప యోగ్యత నాలో లేదు బోధకుడా. నీ మాట మాత్రం సెలవి, ఒక్క మాట, నీ కూతురు స్వస్థపడిపోయింది, వెళ్ళిపోవాలి, నేను పరుగుని వెళ్ళిపోతాను, పిల్లలు వేసిపోద్ది. ఎంతటి గొప్ప విశ్వాసం తల్లి నీకు. ఇజ్రాయేలులో నేను ఎవరికైనా ఇటువంటి విశ్వాసమును చూడలేదే. వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను రక్షించేసింది. అది మనకు కావాల్సింది. ఒకప్పుడు నువ్వు బాగున్నప్పుడు, తర్వాత నువ్వు పడిపోయినప్పుడు ఇక లేవనని అనుకోవద్దు. బాగున్న జీవితం బాగోదు అని అనుకోవద్దు. బాగోలేని జీవితం బాగుంటుంది అని అనుకోవద్దు. బాగున్న జీవితం పడిపోవచ్చు, పడిపోయిన జీవితం దేవుడు తిరిగి లేపనివచ్చు. ఒక్క యోబులాగా దేవునిలో ఉంటే గనక, ఆయన నమ్ముకుంటే గనక, ఆయనలో కరెక్ట్గా పరిపూర్ణంగా ఉంటే పడగొట్టిన నిన్నే ఆయన లేపాడంటే తర్వాత ఎవరి తరం కూడా కాదు, నీ దీవెన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్తున్నారో తెలుసా? లాజరు చనిపోయాడు, వెళ్ళాలి అంటే పగల కోసం ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు నేను వెళ్ళాలి, నా వెనకాతల జనాలు రావాలి, సమాధి దాకా రావాలి, రాయి దొర్లించాలి, ఈ కార్యక్రమం అంతా జరగాలి. స్త్రీలు సందలాడితే చీకట పడితే ఆ సమాధుల దగ్గరికి రారు. ఈ కార్యక్రమం అంతా జరిగేటప్పుడు ఇప్పుడు మనం వెళితే అప్పటికే కార్యక్రమం అంతా చక్కబడుతుంది. అంటే ముందు జరిగే టయాన్ని కూడా ఈయన లెక్కేసి పలానా టైం కింద పలానా టైం కింద పలానా టైం కింద మనం అనుకునే టైం కదా అక్కడ ఉండాలి అంటే మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. స్కూల్ పిల్లలకి 9:30కి కానీ 9కి కానీ 10కి స్టార్ట్ చేశారనుకోండి క్లాస్ రూము, 10కి మంచం మించి పిల్లల్ని మనం లేపుతామా? 7కి 7:30కి గమ్ములు లేపేస్తామా ఎర్లీగా? అంటే ఇక్కడ ప్రిపేర్ కార్యక్రమం ఒక 2-3 అవర్స్ ఉంటుంది. ఇంట్లో పిల్లలకి లంచ్ రెడీ చేయడం కానీ, అదే హస్బెండ్కి చేయడం కానీ, లేకపోతే ఇవన్నీ చేసేటప్పుడు కరెక్ట్గా బస్సు వచ్చే టయానికి, ఆటో వచ్చే టయానికి, ఆ టైంకి అక్కడికి ఎక్కారంటే వీళ్ళు ఎంత గమ్ములు వేసారని అర్థం, ముందుగా ప్రిపేర్ అయిపోయారని అర్థం. అంతే కదా? ఆఫీసర్లైనా ఇదైనా ఎవరైనా అంతే. తప్ప అక్కడ టైంకి వెళ్ళాలని చెప్పి టైం నువ్వు ఇక్కడ కూర్చొని అక్కడ టైంకి ఎలా వెళ్ళిపోతావు? ఇవన్నీ మీకు తెలియనివా ఏంటారా కానీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలోని దేవుడు ఇంకా 2 దినాలు ఉండిపోయారు. రాత్రులు అయితే ఏం జరుగుతాయి కార్యక్రమం? నేను ఎవరిని లేపను, నేను ఎక్కడ కార్యక్రమం చేయను, ఈ స్త్రీలు ఎక్కడికి వస్తారు, నేను చేసిన కార్యక్రమానికి విలువే ఉంది. కాబట్టి పగలే వెళ్ళాలి. ఎలాగో జరిగింది, మళ్ళీ కొట్టారు, తిడితే తిట్టారు, ఇంత భరించిన వాళ్ళకి ఇంతేంటి కానీ పద అన్నాడు. యోహాను సువార్త నేను చదివాం కదా, యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. యేసు రోగి అయి 11వ అధ్యాయము 6వ వచనం యోహాను సువార్త. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు, చూసారా, అతడు చనిపోయాడన్న వార్త వెళ్ళలేదు, రోగి అయి ఉన్నాడని తెలిసినప్పుడే. అంటే ఇతను అనారోగ్యంగా ఉన్నాడని 2 రోజుల ముందే తెలిసింది, చెప్పారు, కబురు వెళ్ళింది. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. చూసాడా, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యోదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టి చూచుచుండిరే, ఇక్కడికి తిరిగి వచ్చేదవా అని ఆయనని అడిగారు. ఇప్పుడు చెప్పాను కదా, నిన్నటి నుంచి ఇదే గొడవ, మనకి అదే గొడవ జరిగింది, అక్కడ ఒక అవమానం జరిగింది, రాళ్లతో కొట్టి అలా ఇలా చేశారు, మళ్ళీ రాళ్లతో కొట్టి చంపేస్తే మన పని ఏంటని. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల లోకపు వెలుగు చూచును గనుక తొట్రెలపడడు. అంటే సమాధి కార్యక్రమాలు అవి సమాధి కార్యక్రమాలు కాదు, అక్కడికి వెళ్ళడాలు, అతన్ని లేపడాలు, స్త్రీలు రావడాలు, ఊరు జనాలు రావడాలు, ఇదంతా పగలైతే అప్పటికి ఇలాంటి సిమెంట్ రోడ్లు, ఇలాంటి తారు రోడ్లు లేవు కదా, అంతా మట్టి రోడ్లు.
రాళ్ళు రోడ్లే కదా, కాబట్టి గుంటలు అవి ఇవి కూడా ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు చూసుకొని నడుస్తారని. అప్పుడు వస్త్రాలు కూడా నైటీ టైపులు ఉండేవి పాదాల దాకా, ఇప్పుడు చిన్నపిల్లలు వేసుకున్న వస్త్రాలాగా ఉంటున్నాయి. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని అందు వెలుగు లేదు గనుక వాడు తొట్టిల్లపడడని చెప్పును. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడని అతన్ని మేలుకొల్ప వెళుచున్నానని వారితో చెప్పాను. శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల, అంటే నేను చదివింది కంటిన్యూ చేసేస్తున్నాను, బాగుపడునని యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పును గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పుచున్నాడనుకొనిరి. కావున యేసు లాజరు చనిపోయెను. మిగతా విషయాలు రేపు మాట్లాడుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.